ఓకే. జ్ఞానపీఠ అవార్డులో రెండో గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, సినారే. ఈయన రచనలు సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సినారేకి చిన్నప్పటి నుంచి విశ్వంలోకి వెళ్ళాలని కోరిక, విశ్వంబర. కానీ ఆయన ఒక మట్టి మనిషి. ఆయనకేమని కోరిక? ఆకాశంలోకి వెళ్ళాలని. కానీ పొలం చేసుకుంటూ ఆకాశంలోకి ఎలా వెళ్ళగలడు? కానీ తన కోరిక చిన్నప్పటి నుంచి పెరిగి పెరిగి చాలా ఎక్కువైపోయింది. అదే కోరికని వెళ్ళి వాళ్ళ నాన్న రామప్పకు చెప్పాడు. ఈయన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు, కానీ ఎప్పుడు తన మొహం మీద మందహాసాన్ని తగ్గించేవాడు కాదు. సీతమ్మ వాగేట్లో సిరిమల చిరు సినిమాలో ప్రకాష్ రాజు లాగా. సో ఆ రామప్ప ఒక మధ్యతరగతి వ్యక్తి, కానీ తన మొహం మీద ఎప్పుడు ఒక చిరునవ్వు అనేది ఉండేది. తన కొడుకు అలా ఆకాశంలోకి వెళ్ళాలి, స్వర్గంలోకి వెళ్ళాలని అడుగుతూ ఉంటే ప్రతిసారి తను కాదనలేక తరతరాలుగా వెలుగునిచ్చే ఒక జాతి రత్నాన్ని తన కొడుకైన సినారే చేతికిస్తాడు. తరతరాలు వెలుగునిచ్చే ఒక జాతి రత్నాన్ని తన కొడుకు చేతిలో పెట్టి, దీన్ని తీసుకెళ్ళి నీకు ఏదైనా ఉపయోగపడుతుంది చూడు, ఇది తప్ప నా దగ్గర ఇంకెటువంటి ఆస్తి లేదు, మన తరతరాలకు ఇదే వస్తుంది అని చెప్పి దాన్ని సినారేకి ఇస్తారు. ఒక రత్నం అయితే ఉంది, కానీ ఎలా వెళ్ళాలో దాన్ని ఎలా డబ్బు చేసుకోవాలో తెలియదు. ఆ రోజుల్లో రాకెట్లు అలాంటివి లేవు. అలాంటి సమయంలో ఆ ఊరికి ఒక మాంత్రికుడు వస్తాడు. ఒక మాంత్రికుడు వస్తే అతని పేరు కర్పూర వసంతరాయలు. అతను గొప్ప శక్తులు కలిగిన వాడు. అతని దగ్గరికి వెళ్తే ఏదేం జరుగుతుందని అంతా చెప్తూ ఉండడంతో అయిష్టంగానే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు సినారే గారు. ఆయన పేరు కర్పూర వసంతరాయలు. ఆయన్నే మంటలు మానవుడు అని కూడా అంటారు. ఎందుకు అలా రెండు పేర్లు వస్తాయనంటే ఆయన రెండు చేతుల్లో ఇలా కర్పూరం పెట్టుకోవడం వల్ల కర్పూర వసంతరాయలని. ఆయన మంటలో నిలబడుకొని ఉంటాడు, అందుకని మంటలో మానవుడు అని పేరు. అలా ఒక సింబల్ని క్రియేట్ చేసుకుని మైండ్లో కర్పూరాలు రెండు చేతుల్లో పెట్టుకుంటాడు. కింద మంట ఉంటే మంటలు ఎవరు వచ్చినా కానీ మంటల్లో నిలబడుకొని రెండు కర్పూరాలు చేతిలో పెట్టుకొని అందరి సమస్యలు తీరుస్తూ ఉంటాడు ఆయన. అందుకని ఆయన్ని కర్పూర వసంతరాయలు, మంటలో మానవుడు అని అంటారన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా నమ్మకం ఉండదు సినారేకి, నిజంగా ఆయన పంపిస్తాడా దాని ఆకాశంలోకి, స్వర్గంలోకి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మకం కుదురుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకే లైన్లో పోతారు. రాజు పేద తేడా లేకుండా అందరికీ సమానమైన దర్శనం ఉంటుంది. అందువల్ల అతను నమ్ముతాడు. వెళ్ళి కర్పూర వసంతరాల దగ్గరికి వెళ్ళి తన కోరికని చెప్పి ఆ జాతి రత్నాన్ని ఆయనకి ఇస్తాడు. ఈ రత్నం తీసుకుని ఎలాగైనా ఆకాశంలోకి పంపించండి అనేసి. అది చూసి ఆయన వీడికి నిజంగా ఎంత పట్టుదల ఉందా అని తెలుసుకోవడం కోసం, ఇది నీ సొంతం కాదు, నువ్వు సంపాదించింది కాదు, ఇది మీ నాన్నది, మీ తరతరాలుగా మీ కుటుంబానికి వస్తున్న ఆస్తి, నీకంటూ ఏం లేదు కదా, నువ్వు వెళ్ళి ప్రపంచం మొత్తం తిరిగి పదులను సేకరించమంటాడు. 10 రూపాయల కాగితాలని సేకరించమంటాడు. అలా ఒక 10,000 కాగితాలు కానీ నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి నువ్వుగా తెచ్చినట్లయితే నేను పంపిస్తానండి. సో చాలా కష్టమైన పని కదా అది, 10 రూపాయలు పిచ్చని ఊడేస్తారు. సో అలా ఆయన ఎంత కష్టమైన పని అయినా సరే తిరిగి చివరికి ఆ పదులను సేకరించి తీసుకొచ్చి కర్పూర వసంతరాలకి ఇస్తాడు. ఆయన కష్టాన్ని చూసి, ఆయన కోరిక యొక్క బలాన్ని చూసి నేను ఎలాగైనా పంపిస్తానని చెప్పి ఆ సినారేని నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర తీసుకెళ్ళి వాడు మొత్తం మెట్లు ఎక్కాలి కదా, ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఆయన కాళ్ళు గజ్జలు కడతాడు, అవి కూడా తెలుగు గజ్జలు కడతాడు. అలా కట్టి ఆయన పైకి తీసుకెళ్ళి తూర్పు తిరిగి దండం పెట్టుకోమని చెప్పి మేడ బట్టి కిందకు దోచేస్తాడు. ఎప్పుడైతే కింద పడతాడో చచ్చిపోయాను బాబు అని చెప్పి 2 రెక్కలు చేతుల లోపగానే ఆయనకి రెక్కలు వస్తాయి. ఆ రెక్కలు రాగానే లోయలు, శిఖరాలు దాటుకుంటూ, జలపాతాలు దాటుకుంటూ ఆకాశంలోకి ఎగరతాడు సినారే. ఇలా ఆయన కోరిక అనేది నెరవేరింది. ఈ విధంగా సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తన కోరికని ఏ విధంగా తీర్చుకోండి. ఇది మన కథ. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళని వినండి, విని చూడకుండా రాయండి. ఇంకా జ్ఞానపీఠ అవార్డులో 3వ వ్యక్తి రావూరి భరద్వాజ గారు. దీనికంటే ముందు ఈ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి మంటలో మానవుడు అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇది రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రావూరి భరద్వాజ గారి రచనలోకి వెళ్దాం. రావూరి భరద్వాజ ఈయన జ్ఞానపీఠ అవార్డు పొందిన 3వ వ్యక్తి. ఈయనని బిరుదులు కళారత్న, కళా ప్రపూర్ణ అనే 2 బిరుదులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. మన కథలో రావూరి భరద్వాజ ఒక సైంటిస్ట్. రావూరి అనగానే మా ఊరికి అని పిలుస్తాం కదా, అంటే ఆ సైంటిస్టులని ఎవరైనా సరే ఊర్లకి సాధారణంగా ఆహ్వానిస్తారు.
కానీ ఈ రావూరు భరద్వాజ అని ఎవరు ఆహ్వానించరు. ఎందుకంటే ఆయన ఏదో పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటాడో అనేసి ఆయన ఊరికి దూరంగా పెట్టుకుంటాడు అనమాట. ఆయన చేసే ప్రయోగాల వల్ల ఊరికంతా నష్టం అని భావించేవాళ్ళు అక్కడుండే ప్రజలంతా. సో ఆయన జీవితం అలా ఉండింది. సో ఎలా మొదలవుతుంది కథ చూద్దాం. రావూరు భరద్వాజ గారు ఒక సైంటిస్టు. ఆయన భార్య పేరు విమల. చాలా కటిక పేదరికంలో ఉండేవాడు. ఎంత పేదరికం అంటే తినేదానికి తిండి లేక ఎప్పుడు వాళ్ళ భార్య రాగి జావు పోసేది. సో అందుకని ఆమెని ముద్దుగా రాగిని రాగిని పిలిచేవాడు, అంటే ఇప్పుడు రాగి జావు పోస్తూ ఉందనేసి. సో వాళ్ళకి ఇక్కడ జీవించడమే ఒక సమరంగా ఉండేది, అంటే తినేదానికి తిండి కూడా ఉండేది కాదు. ఎలా జీవిస్తూ ఏదో ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రయోగాల వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని కొంతమంది అపరిచితులు ఆయన చంపడం కోసం ఒకరోజు రాత్రి కొంతమంది అపరిచితులు ఆయన ఇంటి మీదకి దాడి చేశారు. అది గ్రహించిన రావూరు భరద్వాజ వెంటనే ఆయన తయారు చేసుకున్న ఒక కీలు గుర్రాన్ని ఎక్కి పైకి ఎగిరి వెళ్ళిపోతారు. కీలు గుర్రాన్ని ఎక్కి అలా పైకి వెళ్ళే కొద్దీ వాళ్ళు మన గెలాక్సీ అయిన పాలపుంతను కూడా దాటేస్తారు. మన గెలాక్సీ అయిన పాలపుంతని దాటేసి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక చిత్రమైన గ్రహం కనిపిస్తుంది. ఆ గ్రహంలోకి ఎంటర్ అవుతారు. నిజంగానే అదొక విచిత్రమైన గ్రహం. ఏంటంటే అక్కడ దిగంగానే వాళ్ళకి రాళ్ళు పాకుతూ కనిపిస్తాయి. కొన్ని రాళ్ళు లైన్గా పాకుతూ ఉంటాయి. అవి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఉడత వాటిని ఉపదేశిస్తూ ఉంటుంది, ఎలా వెళ్ళండి అనేసి. అంత విచిత్రంగా ఉంటుంది. అక్కడ మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఏనుగు వెలగ పండ్లు తిని ఊస్తూ ఉంటుందన్నమాట ఆ కాలువల్లోకి. సముద్రం తనంతట తానే నీళ్ళని ఒక జల ప్రళయంగా సృష్టిస్తుంది. ఇలా అంతా విచిత్రంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందంటే అక్కడ ఆ గ్రహంలో ఒకే ఒక్క చెట్టు ఉంటుంది. ఇంకా అక్కడ వృక్షాలు అనేటివి ఉండవు. అదే కాకుండా అక్కడ రాళ్ళు మనుషులు అన్నీ కూడా మాట్లాడతాయి అన్నమాట. సో అక్కడ వీళ్ళు వెళ్ళే సమయానికి రాళ్ళు పాదులు చేస్తూ ఉంటే ఉడత వాటిని ఉపదేశిస్తూ ఉంటుంది. ఏనుగు ఆ చెట్టు పండ్లు తిని ఆ గింజల్ని ఆ పాదుల్లో వేస్తూ ఉంటే స్వయంగా సముద్రమే ఒక జల ప్రళయాన్ని సృష్టించి ఆ పాదుల్లోకి నీళ్లు పంపిస్తుంది. ఈ విధంగా అక్కడ వాళ్ళు ఒక అడవిని సృష్టించాలి, ఆ గ్రహంలో పచ్చదనాన్ని సృష్టించాలని అన్ని పాటుపడుతూ ఉంటాయి. ఇది మన కథ. ఒకసారి మళ్ళీ చూడండి. రావూరు భరద్వాజ ఒక పేద సైంటిస్ట్, వాళ్ళ భార్య విమల. ఆమె ఇప్పుడు రాగి జావు పోయడం వల్ల ఆమె రాగినేని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళకి ఇక్కడ జీవించడమే సమరంగా ఉంటుంది. కొంతమంది అపరిచితులు దాడి చేయడంతో వాళ్ళు కీలు గుర్రం ఎక్కి మన పాలపుంతం దాటి ఒక చిత్రమైన గ్రహంలో దిగుతారు. అక్కడ రాళ్ళు పాకుతూ ఉంటాయి, ఉడత ఉపదేశిస్తూ ఉంటుంది. అంటే ఏనుగు వెలగపండ్లు మింగి గింజలో వేస్తూ ఉంటుంది. సాగరం తనంతట తానే ఒక జల ప్రళయాన్ని సృష్టించి అక్కడ మొక్కల్ని పెంచుతూ ఉంటుంది. ఇది కథ. ఈ కథ ద్వారా మనం రావూరు భరద్వాజ గారి రచనల్ని సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఈయన రాసిన తొలి కథ ఎదురానంటే విమల. ఈయన రాసిన తొలి కథ. ఇవి రావూరు భరద్వాజ గారి రచనలు. తర్వాత క్లాసులో మనం వేరే రచయిత గురించి చూద్దాం.